సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. హోమ్ మేడ్ ఫ్లేవర్ఫుల్ గరం మసాలా పౌడర్ ఎలా చేయాలో మీకు ఈరోజు షేర్ చేస్తాను. ఈ మసాలా పౌడర్ అన్ని మసాలా కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే నాన్ వెజ్ కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, సాజీరా 1 టేబుల్ స్పూన్, డ్రై జింజర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క ఒక 4 ఇంచెస్ 4 తీసుకోవాలి, జావిత్రి 2 స్టార్స్ తీసుకుంటే సరిపోతుంది, స్టార్ ఎనీస్ 3, మిరియాలు 1 టీ స్పూన్, యాలకులు ఒక 20 నెంబర్స్ తీసుకోవాలి, మరాఠీ మొగ్గ 1, బిర్యానీ ఆకు 3 తీసుకోండి, లవంగాలు ఒక 15 to 20, బ్లాక్ కార్డమన్ ఒక 5 నెంబర్స్, సోంపు ఒక ½ టీ స్పూన్, నట్మగ్ జాజికాయ 1 అది క్రష్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి గ్రైండర్లో పౌడర్లా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ యాడ్ చేయొద్దు దీనికి. జీలకర్ర, సాజీరా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జావిత్రి, స్టార్ ఎనీస్, బ్లాక్ పెప్పర్, బిర్యానీ ఆకు, ఇలాచీ, బ్లాక్ కార్డమన్, సోంపు, క్లోవ్స్ ఇవన్నీ వేసి ఒక 3 to 4 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. జాజికాయ ఇట్లా కచ్చపచ్చగా కొంచెం క్రష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో 3 to 4 minutes డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము. ఈ హోల్ గరం మసాలా అంతా చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్, దీంట్లో డ్రై జింజర్ పౌడర్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ అన్ని మసాలా కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.